అందరికీ నమస్కారం. ఈరోజు మనం బమ్మెర పోతనగారు మనకిచ్చిన ఓ అద్భుతమైన కానుక శ్రీమహాభాగవతంలోని కొన్ని విలువైన పద్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి కేవలం పద్యాలు మాత్రమే కాదు, మన జీవితాన్ని ఒక మంచి దారిలో పెట్టే గొప్ప పాఠాలన్మాట. మీకు తెలుసా, ఒక గొప్ప కవి సాక్షాత్తూ శ్రీరామచంద్రుడి స్ఫూర్తితో ఒక పవిత్ర గ్రంథాన్ని రాశారట. ఇంతకీ ఎవరా కవి, ఏంటా గ్రంథం? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఓకే, ముందుగా మనం ఆ అద్భుతమైన కవి బమ్మెర పోతనగారు గురించి కొంచెం తెలుసుకుందాం. అసలాయన ఎవరు, ఎందుకు అంత పెద్ద గ్రంథాన్ని రాశారో చూద్దాం. సరే, ఈ బమ్మెర పోతనగారు ఆయన 15వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప కవి అన్నమాట. బమ్మెర అనే గ్రామంలో పుట్టారు. అందుకే ఆయన పేరు బమ్మెర పోతన అయ్యింది. ఆయన తల్లిదండ్రులు లక్కమాంబ, కేసనగారు. అసలు విషయమేంటంటే, ఆయనకు సహజ పండితుడు అని ఒక బిరుదుంది. అంటే ఏంటో తెలుసా, పాండిత్యం ఆయనకు పుట్టుకతోనే వచ్చింది. అందుకే ఆయన పద్యాలు చాలా సహజంగా, ఎంతో అందమైన తెలుగులో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, పోతనగారే స్వయంగా చెబుతున్నారు అసలు ఈ గ్రంథాన్ని రాయడానికి ఆయనకు ప్రేరణ ఎక్కడ్నించొచ్చిందో. వినండి. చూసారా ఎంత గొప్పగా చెప్పారో? నేను చెబుతున్నది భాగవతం, నా చేత ఈ మాటలు పలికిస్తున్నది సాక్షాత్తు శ్రీరాముడే. ఇది వింటే చాలు, మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. అంటే పోతనగారు తనని తాను ఒక రచయితగా కాకుండా దేవుడి సందేశాన్ని మనకు చేరవేసే ఒక సాధనంగా మాత్రమే చూసుకున్నారు. సరే, భాగవతం నుంచి మనం నేర్చుకోబోయే మొదటి రత్నం చదువు యొక్క విలువ. ఇది మన క్యారెక్టర్ని ఎలా మారుస్తుందో చూద్దాం. ఈ ఒక్క లైన్ చాలండి చదువు ప్రాముఖ్యత చెప్పడానికి. చదువని వాడజ్ఞుండగు అంటే చదువుకోని వ్యక్తికి ఏమీ తెలియదు, అతను అజ్ఞానిగానే మిగిలిపోతాడు అని అర్థం. ఇక్కడ పోతనగారు చదువుకు అసలైన అర్థం చెబుతున్నారు. చదువు అంటే కేవలం పుస్తకాలు బట్టి పట్టడం కాదు, ఏది మంచి ఏది చెడు అని తేల్చుకోగలిగే తెలివిని సంపాదించడం. అదే అసలైన విద్య అంటే. ఇక రెండో రత్నం దగ్గరకొద్దాం. ఇక్కడ పోతనగారు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడుగుతున్నారు. మనకు అసలైన బలం ఎక్కడ్నుంచి వస్తుంది? ఈ పద్యంలో ఒక లోతైన ప్రశ్న ఉంది. బలవంతులకు, బలహీనులకు, చివరికి దేవతలకు కూడా. వీళ్ళందరికీ నిజమైన బలం ఎవరు? అసలు ఆ బలం ఎక్కడిది అని పోతనగారు అడుగుతున్నారు. సమాధానం కూడా ఆయనే చెప్పారు. అందరి బలానికి మూలం ఒక్కటే, ఆ భగవంతుడి శక్తి. ఆ దైవశక్తే అన్ని జీవులకు అసలైన బలం. ఇప్పుడు మూడో రత్నం చూద్దాం. ఇది మనిషికుండాల్సిన అత్యుత్తమ లక్షణం గురించి చెబుతుంది. అదేంటంటే ఇతరులకు సాయపడటం. ఈ లైన్ చూడండి, పరహితమే పరమధర్మము. అంటే మనం చేసే పనులన్నింటిలోకి, ధర్మాలన్నింటిలోకి గొప్పది ఇతరులకు సహాయం చేయడమేనట. దీని అర్థమేంటంటే, ఎవరైతే ఇతరులకు మంచి చేస్తారో వాళ్లకు ప్రకృతి కూడా సాయం చేస్తుందట. వారికి ఏ ఆటంకం రాదు, వాళ్ల దారి ఎప్పుడూ సాఫీగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ నిజాయితీ గురించి భాగవతం ఏం చెప్తుందో చూద్దాం. ముఖ్యంగా మనకు కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో చెప్తుంది. ఈ వాక్యం చాలా పవర్ఫుల్. మానధనులు అంటే ఆత్మాభిమానం ఉన్నవాళ్లు, గౌరవంగా బతికేవాళ్లు ఇచ్చిన మాటమీద నిలబడతారు, ఎప్పటికీ మాట తప్పరు. వాళ్లకు ఎన్ని కష్టాలొచ్చినా, పేదరికం వచ్చినా, చివరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే మాట తప్పరట. ఎందుకంటే వాళ్ల నిజాయితీ, వాళ్ల క్యారెక్టరే వాళ్ల నిజమైన ఆస్తి. సరే, ఇక మనం చూడబోయే చివరి రత్నం ఇంటికి వచ్చే అతిథులను ఎలా గౌరవించాలి అనేదాని గురించి. ఈ పద్యం అతిథి మర్యాద గురించి అద్భుతంగా చెబుతుంది. ఇంటికి వచ్చిన వాళ్లకు లేదు అని చెప్పకుండా మన దగ్గర ఉన్నదాంట్లో కొంచెం పెట్టటమే గొప్ప విషయం అని దీనర్థం. దీని సారాంశం సింపుల్. మనం ఎంత ఇస్తున్నాం అనేది కాదు ముఖ్యం, ఎలా ఇస్తున్నాం అనేదే ముఖ్యం. అన్నమైనా, పండైనా, కనీసం కాసిన్ని మంచినీళ్లైనా సరే గౌరవంగా, సంతోషంగా ఇవ్వాలి. సరే, ఇక పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లకోసం ఈ పాఠం నుండి గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి రివిజన్ చేద్దాం. ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. 1. కవి పేరు బమ్మెర పోతన. 2. పుస్తకం పేరు శ్రీమహాభాగవతం. 3. ఈ పద్యాల ముఖ్య సందేశం భక్తి, చదువు, పరోపకారం, నిజాయితీ. ఈ పాయింట్స్ గుర్తుంటే చాలు,
చాలా సులభంగా సమాధానాలు రాయొచ్చు. చివరిగా ఒక్క మాట. భాగవతంలోని విలువలను మనం జీవితంలో పాటిస్తే చాలు. ఎవ్వరైనా సరే ఒక మంచి వ్యక్తిగా, విజయవంతమైన వ్యక్తిగా మారగలరు. ఈ గొప్ప పాఠాలు మనందరి జీవితాలకు ఎప్పుడుకీ దారిచూపుతాయి.